శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 23వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీ యతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గణేశాయ నమః. 1వ శ్లోకం. తెలుగు అర్థం. సిద్ధునకు ప్రణమిల్లి శిష్యుడైన నామధారకుడు ఇట్లనెను, ముందు కథను నాకు విశదముగా తెలుపుడు. సిద్ధుడిట్లనెను, విశాలమైన బుద్ధి కలవాడా, బాలకుడా, గురులీలలు వినుము. ఆ విప్రుని ఇంట గొడ్డుదైన గేదవలన పాలను స్రవింపచేసి శ్రీగురుడు తన భక్త సంరక్షణ ఎనడు స్వగుణమును ప్రకటించుకొనిరి. మరునాడు కృషీవలులు ఆ బ్రాహ్మణునకు ద్రవ్యముసిగి ఆ గేదెను మట్టిమోయుటకయ్యి కొనిపోవచ్చిరి. విప్రుడు వారితో, గేదెనియ్యము, అది మాకు 2 కుండల నిండుగా పాలిచ్చినది చూడుడు అనగా, ఆ పాలను చూచి వారు విస్మితులయ్యి ఇట్లు తలపోసిరి, ఆహా, ముసలది, పళ్ళు రాలిపోయినది, గొడ్డుమోతు, దూడను కనలేదు, అసలు గర్భము ధరించలేదు, దూడలేనిది పాలు నెట్లియ్యగలిగెను. ఈ వార్త వారి వారి ద్వారా రాజు చెవిన పడెను. విస్మితుడైన ఆ రాజు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి నమస్కరించి ఆ వృత్తాంతమంతయు తెలపవేడెను. విప్రుడు ఇట్లనెను, ఈశ్వరుడే అవతరించి సన్యాసిగా సంగమస్థానమున ఉన్నారు. ఇది వారి మహిమయే. వారు మా ఇంటికి నిత్యము భిక్ష కొరకై వచ్చెదరు. నిన్న మధ్యాహ్న కాలమున వారు ఇంటనున్న గేదెను చూచి పాలు భిక్షగా నొసంగమని యాచించిరి. నా భార్య అది గొడ్డుది అనగా వారు కోపించి ఆ గేదె పాలు పితకవలెనని ఆదేశించిరి. నా భార్య అది గొడ్డుది అనగా వారు కోపించి ఆ గేదె పాలు పితకవలెనని ఆదేశించిరి. వారి మాటలు కామదములయ్యి ఆ గేదె 2 పాత్రల నిండుగా పాలు నొసిగెను. ఆ బ్రాహ్మణుని మాటలు విని రాజు పుత్ర మిత్ర కళత్రాదులతో కలిసి చతురంగ సైన్యమును వెంటనిడుకొని శరీరము పులికింప శ్రీగురుని దర్శించి అనన్య భక్తితో శ్రీగురునికి సాష్టాంగ శరీరము పులకింప శ్రీగురుని దర్శించి అనన్య భక్తితో శ్రీగురునకు సాష్టాంగ ప్రణామమాచరించి ఆ రాజు, జగద్గురు త్రిమూర్తి స్వరూప, మీకు జయమగుగాక. అపారమైన మీ మహిమను వర్ణింప నాకు శక్తి ఎక్కడిది. నేను మందబుద్ధి కలవాడను. మాయా మోహ రూపములైన అంధకారము చుట్టబడిన వాడును. నీవు జగత్తునకే జ్యోతి స్వరూపుడవు. నీవు తరింపచేయువాడవు. ఈ సంసారము నుండి నన్ను ఉద్ధరింపుడు. లోతే తెలియని అవిద్య ఎనెడు సముద్రమున మునిగిపోయి ఉన్నవాడను. నన్ను తరింపచేయుడు. నీవు విశ్వకర్తవు, అందుచే నీ పాదములను ఆశ్రయించితిని. ఇతరుల దృష్టికి మనుష్యరూపుడువుగా కనిపించుచున్నావు. నీవు అజుడవు. నీవు ఇచ్చా మాత్రముననే ఈ జగత్తును సృజించితివి. నీ మహిమలను స్తుతించుటకు మందబుద్ధినైన నాకు శక్తి చాలదు. నీవు చిన్మాత్రుడవు, జగద్గురుడవు, వ్యోమకేశుడవు, రక్షింపుము. ఈ రీతిగా భక్తితో స్తుతించి నమస్కరించగా శ్రీగురుడు సంతుష్టుడయ్యి ఆ రాజుని ఆశ్వాసించి రాజునుద్దేశించి శ్రీగురుడు ఇట్లనెను, మేము తాపసులము. శ్రీగురుడు ఇట్లనెను, మేము తాపసులము, యతులము, అరణ్యమున ఉందుదము. నీవు ససైన్యముగా భార్యాపుత్రులను వెంటబెట్టుకొని కుతూహలంతో సంభ్రమమున గొలప వచ్చుటకు గల కారణమేమి, ఎందులకై వచ్చితివి అని శ్రీగురుడు అడగగా రాజు కృతాంజలియ్యి ఇట్లనెను, మీకు అరణ్యవాసమేలా, మీరు ప్రజల తరింపచేయుటకే అవతరించితిరి.
అవతారమొందిన శ్రీమన్నారాయణుడే మీరు. భక్తులను ఉద్ధరించుటకే అవతరించితిరి. ఏ రీతిగా భక్తజనులు కోరుదురో వారిని ఆ రీతిగా సంతోషపెట్టుదురు. వేద పురాణాదులందు మీ బిరుదావళులు ఖ్యాతి నందినవి. భక్తవత్సల, నీ కీర్తి ప్రఖ్యాతి నందినది. అవధరింపుడు స్వామి. గంధర్వపురమును మహాస్థానము కలదు. దానిని పావనము చేయుడు. అచట చేరి మీ అనుష్ఠానములను గ్రామమున చేసుకొనుడు. మఠమును నిర్మించి మీకు అందరము ధ్యానమనరుత్తము. మమ్ములను నుద్ధరింపుడు అని భక్తితో ఆ రాజు శ్రీగురుని పాదములంటెను. శ్రీగురుడు తనలో ఈశ్వరేచ్ఛ పరేచ్ఛననుసరించి కొంతకాలమీ స్థానమున ప్రకటముగా వసింతును. రాజు కోర్కెను నెరవేర్చి భక్తులను నుద్ధరింతును. కొంతకాలమిచ్చుట నివసించి భక్తుల కోరికలను నెరవేర్తును అని నిశ్చయించి శ్రీగురుడు తుష్టమానసుడయి రాజుతో భక్తిభావముతో నీ మనసెట్లు నిశ్చయించునో అటులనే చేయుము అనెను. శ్రీగురుని వాక్యము విన్న రాజు అతి సంతుష్టుడయి ప్రీతితో శ్రీగురుని ఆ రాజు ఒక సుఖాసనమున కూర్చుండచేసి సంతోషముగా మనోహరములైన మృదంగాది నానా వాద్య ఘోషలతో మంగళ వాద్యములతో స్తోత్ర గీతములతో శ్రీగురుని గంధర్వపురమునకు కొనిపోయెను. ఏనుగులు గుర్రములు నడవ వాటికి ముందు పల్లకీని అధిరోహించి ఛత్రాలంకృతుడైన అంటే ఛత్రం అంటే గొడుగు శ్రీగురుని ఆ రాజు తన స్త్రీలతో కూడి భజించెను. బ్రాహ్మణులు వేద పఠనము చేయ వందిజనులు శ్రీగురుని గుణస్తోత్రములు చేయుచు త్రిమూర్తి అయిన శ్రీగురుని బిరుదావళులను బిగ్గరగా ఎలుగెత్తి కీర్తించుచుండిరి. ఈ తీరున అతి ప్రీతితో ఆ రాజు శ్రీగురుని గ్రామమునకు తోడు తెచ్చెను. గ్రామమున ప్రవేశించున్నప్పుడు నాగరికులు స్వామికి ఎదురేగి నీరాజన మొసంగి ఆహ్వానించిరి. ఈ రీతిగా శ్రీగురుని మహోత్సవపూర్వకంగా ఆ నరేశ్వరుడు సంతోషముతో శ్రీగురుని పుర ప్రవేశమనరింపచేసెను. ఆ గ్రామ పడమటి దిశయందు ఉన్నతమైన అశ్వత్థ వృక్షమొకటి కలదు. ఆ అశ్వత్థ వృక్షమున ప్రాణులను భయమొందింపచేయు భయంకర ముఖము గల కరాళుడైన ఒక బ్రహ్మరాక్షసుడు వసించుచుండెను. బ్రహ్మరాక్షసుడు మహాక్రూరుడు, నరమాంస భక్షుకుడు. అచట ఉండుటచే వాని భయముచే అచట ఇండ్లు చాలా వరకు శూన్యములయ్యెను. శ్రీగురుడు గ్రామ ప్రవేశ సమయమున ఆ రావి చెట్టు మొదలు దగ్గరకు రాగానే ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగువచ్చి శ్రీగురుని పాదములు పట్టుకొని శ్రీగురుని ఈ రీతిగా ప్రార్థించెను. స్వామి, నేను ఘోరమైన చీకటిలోనున్నాను. కృపతో నన్నుద్ధరింపుడు. నేను సంపాదించుకున్న పాపములన్నీయు మీ దర్శన మాత్రముననే నష్టమైనవి. పరాత్పర కృపాళు, నన్ను ఉద్ధరించుడు అని చేతులు జోడించుకొని భక్తితో ప్రార్థింప కృపాళుడైన శ్రీగురుడు ఆ రాక్షసి తలపై తన వరదహస్తమునుంచగానే మానవ రూపమునంది శ్రీగురుని పాదములకు ప్రదక్షిణమునర్చెను. శ్రీగురుడు రాక్షసునితో, నీవు వెంటనే సంగమమునకు పొమ్ము. అక్కడ స్నానమాడిన మాత్రాన నీకు మోక్షము సిద్ధించును అని శ్రీగురుడు తెలప రాక్షసుడు సంగమమును చేరి అచట స్నానము చేసి ఆ కళేభరమును వదిలి తక్షణమే ముక్తి నందెను. ఇది గన్న సకల లోకము ఆశ్చర్యము పొంది ఇతడు మానవుడు కాడు, ఈ యతి బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన దత్తాత్రేయుడే, సంశయము లేదు అని పలికిరి. తర్వాత శ్రీగురుడు అచటనే మఠము నిర్మింపచేసి అందు నివసించెను. ఆ రాజును శ్రీగురుని భక్తిభావముతో అర్చించెను. తర్వాత శ్రీగురుడు అచటనే మఠము నిర్మింపచేసి అందు నివసించెను. ఆ రాజు శ్రీగురుని భక్తిభావముతో అర్చించెను. ఆ రాజు ప్రతిదినము భక్తితో శ్రీగురుని నానా ఉపచారములు అనేక వేదఘోషలచే
మంగళ గీతములచే అర్చించుచుండెను. ఆ రాజు ప్రతిదినము భక్తితో శ్రీగురుని నానా ఉపచారములతోటి అనేక వాద్య ఘోషలచే మంగళ గీతములచే అర్చించుచుండెను. శ్రీగురుడు నిత్యము సంగమమునకు అనుష్ఠానమునకయ్యి పోవునప్పుడు ఆ రాజు సైన్యముతో భక్తిపూర్వకముగా శ్రీగురుని అనుసరించును. శ్రీగురుడు మధ్యాహ్నమునకు తిరిగి మఠమునకు వచ్చుచుండిరి. అప్పుడు రాజు సమ్ముఖమునకు పోయి సైన్యముతో కూడా వందనము ఆచరించును. ఎప్పుడైనా శిబకయందు శ్రీగురుని కూర్చుండచేసి గురువును ససైన్యంగా భక్తితో వనములకు వెళ్ళునప్పుడు అనుసరించువాడు. భక్తవత్సలుడగు శ్రీగురుడు భక్త పరాధీనుడయి అచట నుండెను. భక్తులకు ఏది ఆనంద మొసుగునో దానినే శ్రీగురుడు ఆచరించెడివాడు. వారికి సంతోషమనరించుచుండును. శ్రీగురు దర్శనమునకయి అనేకులు వచ్చుచుండిరి. వచ్చిన వారికి బ్రాహ్మణులు భోజనమిడుచుండిరి. ఆ రీతిగా శ్రీగురుని మహిమ గ్రామాంతములందును ప్రఖ్యాతమయ్యెను. గంధర్వపురమునకు కొంచెము దూరమున కుమసి అను గ్రామమున్నది. అచట 3 వేదములు నెరిగినవాడు తాపసి అయిన త్రివిక్రమ భారతి అను పేరుగల ఒక యతి ఉండెను. అతడు శ్రీ నృసింహుని మానస పూజ చేయువాడు. అతడు గంధర్వ నగరమున శ్రీ నృసింహ సరస్వతి ఉండుటను వినెను. వారి చరితమును విని ఆ యతి శ్రీ గురునుద్దేశించి, ఆ యతి దాంభికుడు, తురియా ఆశ్రమమున నున్న యతికి చేష్టలు తగునా అని నిందించెను. సర్వాత్మకుడు, సర్వమునకు సాక్షి అయిన శ్రీగురుడు విద్వాంసుడు అయినందున ఆ యతీశ్వరుడు తనను నిందించిన విషయమును తెలుసుకొనెను. నామధారిక, ఆపై జరిగిన కథ అపూర్వమైనది. మనసు నిశ్చల మనరించుకొని సావధానముగా వినుము. సర్వాభిష్టములు నెరవేర్చు నదియు, చిత్తమును హరించు నదియు, శ్రోతలార సాధుజన హృదయములయందు చిత్రముగా విహరించునదియు అగు ఈ గురుచరిత్ర కథను వినుడని ఆధారపూర్వకంగా గంగాధర పుత్రుడైన సరస్వతీయను విప్రుడు వేడుకొనుచున్నాడు. ఇతి శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరాచిత శ్రీ నృసింహ సరస్వత్యోపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత శ్రీ గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద యతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం జ్ఞానకాండే శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తస్సత్. 23వ అధ్యాయము పారాయణ ఫలితము. వాస్తుదోషములు పోవును. భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస యక్ష శాకిని డాకిని గ్రహబాధలు నశించును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.